మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విజయవాడకు రానున్నారు. భవానీపురం చోజీనగర్లోని 42 ఫ్లాట్ల బాధితులను స్వయంగా కలిసి పరామర్శించేందుకు ఆయన పర్యటన ఖరారైంది. ఇటీవల తమ ఇళ్లను కోల్పోయిన, తీవ్రంగా నష్టపోయిన బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జగన్ ఈ సందర్భం చేపడుతున్నారు. ఇక వైఎస్ జగన్ ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా భవానీపురం బయలుదేరి 12:50 నిమిషాలకు జోజీనగర్ కు చేరుకుంటారు. అక్కడ ఇళ్లను కోల్పోయిన 42 మంది బాధితులను కలుసుకుని వారి బాధలు, నష్టాలపై వివరాలు వింటారు. ఇప్పటికే పలువురు బాధితులు జగన్ను కలిసి తమకు జరిగిన అన్యాయం, ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఇక ఆ సమయంలో స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఈ రోజు భవానీపురం జోజీనగర్కు వెళ్లి ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇక బాధితులతో పరామర్శ పూర్తయ్యాక వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. విజయవాడకు సంబంధించి భవానీపురంలో 42 ఇళ్లని స్థానికంగా కోర్టు ఉత్సవాలు ఉన్నాయని చెప్పేసి పోలీసుల సమక్షంలో కొంతమంది తొలగించడం జరిగింది. అయితే ఆ 3.5 ఎకరాలకు సంబంధించి కూడాను గతంలోనే 42 కుటుంబాలు ఆ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో 42 కుటుంబాలు అన్యాయం జరిగిందని వివిధ పార్టీల ప్రతినిధులందరూ కూడాను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడాను కలవడం జరిగింది. అయితే ఆయన వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. లీగల్ గా న్యాయపరంగా సలహా అందిస్తాను, అలాగే వ్యక్తిగతంగా వచ్చి కూడాను కలుస్తానని వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు బెంగళూరు నుంచి నేరుగా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి భవానీపురంలో ఏదైతే జోజీనగర్ లో 42 కుటుంబాలు ఉన్నారో వారి కుటుంబాల ఇళ్ల వద్దకు వాళ్ళని పరామర్శించనున్నారు. అయితే వాళ్ళు 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని, కొంతమంది సొసైటీ అని ఒక డూప్లికేట్ కాగితాలు తయారు చేసి గతంలో ఎవరైతే తమకు రిజిస్ట్రేషన్ చేస్తాడో ఇస్మాయిల్ అనే వ్యక్తి చనిపోవడంతో ఆ వ్యక్తి పేరుతో ఇదంతా కొత్తగా నడుపుతున్నారని చెప్పి కూడాను వారు ఎవరైతే జోజీనగర్ వాసులు ఉన్నారో వారంతా కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే 42 కుటుంబాలు కూడా ఏదైతే కూల్చివేత జరిగిన ప్రాంతంలోనే నివాసాలు ఏర్పరచుకుని అక్కడే ఉంటున్నారు. పోలీసులు ఆ ట్రాన్స్ఫర్ కూడాను కంఫర్ట్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అయితే చట్ట ప్రకారం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే ఆ ఇళ్లను తొలగించడం జరిగిందని చెప్పి కూడాను విజయవాడ పోలీస్ కమిషనర్ తో పాటు ఎవరైతే ఆ స్థలాన్ని కొనుగోలు చేశారో వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా కుట్రపూరితంగా జరిగింది. కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చెందిన ఎంపీ బాలశౌరి ప్రమేయం ఉందని కూడాను బాధితులు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లతో తమల్ని మభ్యపెట్టి స్టేట్ లెవెల్లోనే కాకుండా సుప్రీంకోర్టులో కూడాను న్యాయమూర్తులను తప్పుదోవ పట్టించారని చెప్పేసి స్థానికంగా ఉన్న భవానీపురం వాసులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.